గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 13 వచనంలోని మొదటి భాగము. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. నీతిని అవినీతిని, సత్యమును అసత్యమును, పాపమును పరిశుద్ధతను, పవిత్రతను అపవిత్రతను, వీటన్నిటినీ వేరుపరుచున్నది దేవుని తీర్పు. దేవుని తీర్పు అంటే దేవుని నీతి, దేవుని సత్యము. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ. కంటిని కలగచేసిన దేవునికి కనబడనిది ఏముంటుంది? హృదయ రహస్యములను అంటే హృదయపు తలంపులను, ఆలోచనలను ఎరిగిన దేవునికి కనిపించకుండా ఎవరైనా ఏదైనా చెయ్యగలరా? ఆయన లేని స్థలం ఈ సృష్టిలో ఏమైనా ఉందా? సృష్టిని కలగచేసిన సృష్టికర్తకు, సకల చరాసులకు కారణమై ఆధారమై ఉన్న దేవుడు సమస్తమును ఎరిగినవాడు, అంటే సమస్తమును చూచుచున్న దేవుడు. తీర్పు తీర్చు కాలము దేవుని స్వాధీనములోనే ఉంది. తీర్పు తీర్చు కాలం అనగా నీతిని అవినీతిని వేరుపరుచు కాలము, సత్యమును అసత్యమును వేరు చేయు కాలము, పవిత్రతను అపవిత్రతను వేరు చేయు కాలము వచ్చును. ఈ కాలము భక్తిహీనులైన అవినీతి పరులకి అసత్యమును కలిగించి అట్టి క్రియలు చేయు వారికి, పాపాన్ని ప్రేమించి పాపములోనే సుఖిస్తున్న వారికి, అపవిత్రత జీవితములోనే జీవిస్తున్న వారికి బహు దుఃఖకరమైన వారి చెడ్డ జీవితపు క్రియలకు ఫలము పొందే కాలము అది. వారికి ఇది బహు భయంకరమైనటువంటి కాలమే. ఎందుకంటే దేవుని తీర్పు వారి పైకి వచ్చినప్పుడు వారు తప్పించుకొనుటకు వీలు లేని కాలము. వారు ఈ కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు అని దావీదు భక్తుడు తాను రాసిన ఈ కీర్తనలో తెలియచేసి ఉన్నాడు. కాబట్టి నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువారు చెడ్డవారిని చూచి మత్సరపడి చెడిపోవద్దు అని దేవుని సందేశం ఇది. కాలగతులు ప్రభు యొక్క స్వాధీనంలో ఉన్నాయని దేవుని వాక్యము మనకు తెలియచేయుచున్నది. దేవుడు నిర్ణయించిన కాలము దేవుని స్వాధీనములోనే ఉంది. అది ఎవరూ ఆపలేరు. ఆ రోజున ఎవరూ తప్పించుకొనను లేరు. ఎందుకంటే అది దేవుని ఉగ్రత దినము, దేవుని తీర్పు రోజు. అది దేవుడు సమస్తమును వేరుపరుచు రోజు. ఈ పరిస్థితులలో ఉన్న కాలము భక్తిహీనులైన కీడు చేయువారు, నీతిమంతుల మీద దురాలోచనలు చేసిన వారును, నీతిమంతులను చూచి పండు కొరకు వారిపై దేవుని తీర్పు వచ్చు కాలము. ఇది ప్రభువుకి తెలుసు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని పాపమును ప్రేమిస్తూ పాపములోనే జీవించుచున్న ప్రతి ఒక్కరికి నీతి సువార్త ప్రకటించబడాలని, వారు మారు మనసు పొందాలని దేవుడు వారి కోసము ఎదురు చూచుచున్నాడు. ఏ ఒక్కరూ భయంకరమైన కాలానికి గురి కావటము దేవుని చిత్తం కాదు. వారు పశ్చాత్తాపం చెందాలని, దేవుని నీతి సత్యమును అంగీకరించాలని దేవుని ఇష్టము. ఇందుకే కృపగల దేవుడు కొంచెము కాలము ఆయన ఆలస్యం చేయుచున్నాడు. దీనిని అనుకూలముగా తీసుకొని దేవుని కృపను అవహేళన చేస్తే శిక్ష తప్పదు. ఇట్టి వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. ఈ నిజమైన సత్యమును గుర్తించుట ఎంతో మేలు. దేవుడు భక్తిహీనులైన వారు నీతిమంతులను బాధించుట, వారు బహుగా దేవునికి అయిష్టమైన జీవితములో జీవించుట దేవుడు చూచుచున్నాడు. వీరిపై దృష్టి ఉంచి ఉన్నాడు. వీరి కోసము దేవుడు ఏర్పరిచిన కాలమును సిద్ధము చేసి చూచుచున్నాడు. నీతి నిమిత్తమై హింసించబడుతూ అవమానించబడుతూ వారిపై మోపబడుతున్న అబద్ధపు మాటల వలన వారు దుఃఖించు దుఃఖమును ప్రభువు చూచుచున్నాడు. నీతిమంతులను హేళన చేయు వారు అంటే నీతిమంతులు దేవునిపై ఆధారపడి జీవిస్తున్న జీవితాన్ని భక్తిహీనులు వీరేమీ చేయలేరు, వారికి చేత కాదు అని ఆలోచనతో నీతిమంతులపై చేయుచున్న దుర్మార్గపు చర్యలు, కార్యములు దేవుడు వారికి కాలమును సిద్ధపరిచిన కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. ఏ ఒక్కరూ ఆ దినమున
తప్పించుకొనలేరు, తప్పించబడనూ లేరు. ప్రభువు ఇలాగు చెప్పుచున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని. రేపటి శుభోదయము అనుదిన ఆహారములో ఎవరిపై కాలము వచ్చుచుండుట మరియు అది ఎలాంటి పరిస్థితి అనేది తెలుసుకుందాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. ప్రభువా, ఈ రోజు వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రయాణాలలో సిద్ధపాటులో ఉన్నటువంటి వారిని క్షేమకరంగా నడిపించండి. దేవా, ఈ రోజు మా జీవితాలలో ఏది జరగాలని మీ చిత్తమై ఉన్నదో దానిని జరిగించమని కరుణాహస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.